లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పటిదాకా మన దగ్గర నార్త్ విలన్లు హవానే చూసాము, కానీ నియర్ ఫ్యూచర్లో ప్యాన్ ఇండియా సినిమాలో సౌత్ హీరోల విలనిజాన్ని విట్నెస్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ లవర్స్. తారక్ టు సూర్య. ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు ఇదే పని మీద ఉన్నారు. ఆల్రెడీ విలన్గా వారు ఎలా ఉంటారో మనకు ఓ ఐడియా ఉన్నప్పటికీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు మాత్రం చాలా స్పెషల్. ఆ విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. వార్ సీక్వెల్తో నార్త్లో అడుగు పెడుతున్న తారక్ సక్సెస్ కావాలని మన వాళ్ళు ఎంతో ఇష్టంగా కోరుకుంటున్నారు. సౌత్ స్టార్స్ విలన్ని విట్నెస్ చేయడానికి నార్త్ ఆడియన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జై లవకుశలో నెగటివ్ రోల్ చేసి మెప్పించిన తారక్ వార్ 2లో క్యారెక్టర్ నల్లేరు మీద నడకనని అంటున్నారు క్రిటిక్స్. పనిలో పనిగా రామాయణంలో యష్ విలనిజాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కేజీఎఫ్లో రాఖీ బాయ్ హీరోనే అయినా ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్ అది. చూడ్డానికి రఫ్గా సీరియస్గా ఉంటాడు రాఖీ బాయ్. అలాంటి పాత్రతో ప్యాన్ ఇండియా ఆడియన్స్ మెప్పించిన యాష్కి ఇప్పుడు చేయబోయే రావణాసురుడు క్యారెక్టర్ కష్టంగా ఏమీ ఉండదు. ఆడుతూ పాడుతూ చేసేయగలరనే మాటలు వినిపిస్తున్నాయి. రాఖీ బాయ్ని రావణాసురుడుగా చూడడానికి ఎలా వెయిట్ చేస్తున్నారో సూర్యని రోలెక్స్ రోల్లో చూడడానికి కూడా అంతే ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కలికిలో కమలాసం ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్లో కనిపిస్తున్నారనేది వార్త. ఆయన నెక్స్ట్ చేయబోయే విక్రమ్ సీక్వెల్లో రోలెక్స్ రోల్ మాత్రం ఆడియన్స్లో ఫైర్ పుట్టిస్తుంది. రోలెక్స్ రోల్లో సూర్య ఎలా ఉంటాడో ఆల్రెడీ గ్లిప్స్ చూసిన వారు పూర్తి స్థాయిలో సూర్య చెలరేగిపోవడాన్ని స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన దగ్గర మిరాయిలో విలన్గా కనిపిస్తున్నారు మంచు మనోజ్. తేజ సజ్జాకి విలన్గా మంచు మనోజ్ లుక్ ఎలా ఉండబోతుంది అనేదే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.